జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటివర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం ఓషో వారు అందించినటువంటి భక్తి అనే అంశం మీద మనం చర్చించుకుందాం. అయితే శ్రీకృష్ణుల వారికి తలనొప్పి తగ్గించుకోవడానికి భక్తుల పాదధూళి అడిగినప్పుడు అందరూ నిరాకరించారు. కానీ గోపికలు మాత్రం వారి పాదధూళిని ఇచ్చారు అని ఒక కథ ఉంది. మరి దాని యొక్క రహస్యం ఏమిటి అని శిష్యులు ఓషో వారిని అడగడం జరిగిందట. అయితే అప్పుడు ఓషో వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇందులో విశేషమైన రహస్యం అయితే ఏమీ లేదు, నేరుగా విచారించి అర్థమవుతుంది, అంతేగా దీనిలో రహస్యం అయితే ఏమీ లేదు అని చెప్పడం జరిగి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇది చాలా చిత్రమైన విషయం. అయితే అహంకారికి మాత్రమే వినమ్రంగా ఉండడానికి చూస్తూ ఉంటాడు. వారు ఏమిటంటే, అయ్యో మేము శ్రీకృష్ణుల వారికి పాదధూళి ఇవ్వడమా, వారు సర్వాంతర్యామి, మేము సామాన్యులము, మరి అటువంటి మేము వారికి పాదధూళి ఎలా ఇవ్వగలము అని అనుకుంటారట. వారు జ్ఞానులు ఏమనుకుంటారంటే, వారికి వినమ్రత ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఎవరైనా ఒక పండితుల వద్దకు వెళ్ళి మేము మీ కాలిగోటికి కూడా పనికిరాము అని చెప్పినప్పుడు ఆ పండితుడు కానీ ఇంకొకరు కానీ ఏమని చెప్పాలంటే, అవునా అని అన్నారనుకోండి, వారు ఎంతో బాధపడతారట. మళ్ళీ వీరి ముఖం కూడా తిరిగి చూడరట. అదే కనుక అయ్యో అదేమిటండి అలా అంటారు, లేదండి మీరు ఎంతో జ్ఞానవంతులు, మీరు ఎంతో ఇది గొప్పవారు అని చెప్తే ఆ మాటలు వినాలి అని అనుకుంటూ ఉంటారట. అటువంటి మాటలకు వారు పొంగిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాని వారు చెప్పిన మాటకి మనము ఓకే అంటే కనుక వారు ఎంతో నిరుత్సాహాన్ని పొందుతారట. మరి ఈ జ్ఞానులు ఎక్కడ పాదధూళి శ్రీకృష్ణుల వారికి ఇస్తే వారికి పాపం అంటుకుంటుందో, నరకంలోకి పోతామో అనే భయం ఉంటుంది. మరి గోపికలు అలా ఆలోచించలేదు. ఈ పాదధూళి కూడా శ్రీకృష్ణుల వారిదే కదా, ఈ జీవితం అంతా, ఈ శరీరం అంతా, మేమంతా కూడా ఆయన వల్లనే కదా ఇదంతా జరుగుతోంది అనేసి ఎటువంటి భయాలు పెట్టుకోకుండా, మేము నరకానికి వెళ్ళినా పర్లేదు, తప్పు చేసినా పర్లేదు, అది కూడా శ్రీకృష్ణుల వారే మాతో చేయించుతున్నారు, ఒకవేళ అపరాధం జరిగినా సరే ఆ భగవంతుని కోసం మేము ఎన్ని అపరాధాలు చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాము అని అనుకుంటారట. కానీ జ్ఞానులు మాత్రము చాలా భయపడిపోతారంట. వారికి పాదధూళి ఇస్తే ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామో అని భయపడతారు. కాబట్టి జ్ఞానుల కన్నా భక్తులు, గోపికలు ఎంతో బాగా ఎటువంటి కష్టం వచ్చినా సరే భగవంతుడి కోసం ఏదైనా చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఈ జ్ఞానులు ఎప్పుడు కూడా ఈ వినమ్రతతో, తెలిసి తెలియని జ్ఞానంతో ఏది చేస్తే ఏమవుతుందో, చేస్తే నరకానికి పోతామేమో, మంచి చేస్తే పుణ్యానికి వెళ్తాము, స్వర్గానికి వెళ్తాము అనేసి ఇటువంటి ఆలోచనలే చేస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క కర్మ ఫలితాలను వారు పొందడానికే ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాని కర్మ ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడి కోసం కానీ వేరే వారి కోసం కానీ కూడా వారు ఆలోచించరు. వారి శ్రేయస్సు మాత్రమే వారు ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ గోపికలు అలా చేయలేదు. వారు ఏమి చేయటానికైనా భగవంతుని కోసము సిద్ధంగానే ఉంటారు. మరి ఎప్పుడైతే ఈ పాదధూళిని ఇవ్వడానికి నిరాకరించారో అప్పుడు శ్రీకృష్ణ భగవానులు వారు చాలా నవ్వుకుని ఉంటారు. గోపికలు పాదధూళిని ఇచ్చారు, వీరు మాత్రము జ్ఞానులు పాదధూళి ఇవ్వడానికి నిరాకరించారు అని చెప్పి వారు, కృష్ణ భగవానులు వారు కూడా చాలా నవ్వుకొని ఉంటారు. వారు ఇంకా ఏమనుకుని ఉంటారు అంటే, ఎంతటి మనోరంజమైన అపరాధం చేశాను అని, ఈ లోకాన్ని తయారు చేసడానికి ఎంతటి ఆసక్తికరమైన
పాపం చేశానా అని కూడా అనుకుని ఉండవచ్చు అని ఇక్కడ ఓషో వారు చెప్పడం జరిగింది. మరి ఈ విషయాన్ని నిజంగానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా నవ్వుకునే ఉంటారు. మరి గోపికలైతే ఇచ్చారు, ఈ జ్ఞానులు మాత్రం ఇవ్వలేకపోయారు, ఇంత చిన్న విషయాన్ని కూడా వీరు గ్రహించలేకపోయారు అని కృష్ణువారు నవ్వుకునే ఉంటారు. కృష్ణువారు ఇదంతా ఒక పరిహాసానికి మాత్రమే ఇలా అడగడం జరిగింది అన్న చిన్న విషయాన్ని కూడా వీరు గ్రహించలేకపోయారు. పండితులు ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు, ఎన్నో శాస్త్రాలను చదివి అధ్యయనం చేసి వారు ఎంతో జ్ఞానాన్ని పొంది ఉంటారు. కానీ ఇటువంటి చిన్న విషయాన్ని మాత్రము తెలుసుకోలేకపోయారు. అదండి మరి జ్ఞానులకు భక్తులకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది, ఎంతో భేదం ఉంటుంది. వారి ఇద్దరికి కూడా వేరువేరు కోణాల్లో ఉంటుంది వారి యొక్క ప్రవర్తనలో కానీ ఆలోచనలో కానీ. మరి ఇటువంటి భక్తులు ఒక అలౌకికమైన పారవస్యంలో జీవిస్తూ ఉంటారు. వాళ్ళంటారు, మీరు ఏం చేస్తున్నా చేయమన్నా చేస్తాం, పాపం అయినా సరే పుణ్యం అయినా సరే. భక్తులు తమ సర్వస్వాన్ని భగవంతుడి సమక్షంలో శరణాగతి చేస్తారు. మాతో పాపం చేయించాలనే మీరు అనుకుంటూ ఉంటే మేము సంతోషంగా ఆ పాపాన్నే చేస్తాం. భక్తుల యొక్క సమర్పణ అమూల్యమైనది. అది ఓ పారవస్యం, అది ఓ ఉన్మత్తత. భగవంతుడి చేతికి మనం చేతిని అప్పగించేయాలి అని వారు సిద్ధంగా ఉంటారన్నమాట. ఇది అండి మరి మనకు ఓషో వారు అందించినటువంటి జ్ఞానం. భక్తులకి జ్ఞానులకి ఉన్నటువంటి తేడా. జ్ఞానులు ఎప్పుడు అహంకారంతో ఉంటారు, అహంకారంతో ఉన్న వారికి జ్ఞానం కూడా అందదు అని మనకి ఎప్పుడు మేడం వారు, రాజలక్ష్మి మేడం గారు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. నేను గొప్ప అనే ఇది ఉండకూడదు. మంచి చెడు అనేది కూడా కాకుండా దాని యొక్క కర్మ ఫలితాలను ఆశించకుండా మనము చేస్తూ ఉండాలి. కొన్ని విషయాల్లో, అన్నీ అని కాదు. ఇదండి ఈరోజు మనము తెలుసుకున్న జ్ఞానం. ధన్యవాదములు. థ్యాంక్ యూ.